జవాన్ జై జవాన్. ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు. జై జవాన్. అల్లొచ్చిన అంటే మన దగ్గరే తగ్గదు. ఇంకా మన పండుగ ఇంకా గ్రాండ్ చేస్తున్నాం. మా పూకులో సలహాలు ఇవ్వడానికి హెల్ప్ అన్నారా ఎర్రి పూక. ఇక్కడైతే కలుసుకున్నందుకు సూపర్ అనిపిస్తుంది. అలా కాదురా ఎరుపు కూడా. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? దెంగిదామని వస్తారు, దెంగించుకుని వెళ్తారు. ఏం లేదు మీరందరూ సారీ లైఫ్ లో నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావా? ఏ ధైర్యంతో నేర్పిస్తున్నావు? నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావా? ఏ ధైర్యంతో నేర్పిస్తున్నావు? నీకే రాదు, నువ్వు ఇంకొక నేర్పిస్తా వాడెలా తయారవుతాడు? వాడొచ్చి మళ్ళీ నా ముందర నించుంటే నిన్నే నేను కొడతానంటున్నాను. ఇప్పుడు నేను వాడినేం చేయాలి? ఒకటి గుర్తుపెట్టుకుంటారా, ఈ వీడియోని పదే పదే ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఎక్కడైనా పెట్టుకోండి. మా పూకులో సలహాలు ఇవ్వడానికి హెల్ప్ అన్నారా ఎర్రి పూక. నా ఎంట్రుక కూడా మీకలేరు, అర్థమైందా? మీలాంటి పిచ్చిన లండి కొడకల్లారా, చెత్త నా కొడకల్లారా, నీ అబ్బ నీచపు నా కొడకల్లారా, నీచపు నా కొడకల్లారా, నీ అబ్బ గుడిచెట్టు నా కొడక, నక్కలు నా కొడక, గుండిసూది మూతి నా కొడకల్లారా, నీ అమ్మ పండారిపు నా కొడకల్లారా. ఇంతమందిని చూసుంటారు, ఇంతమందిని చూసుంటా, అర్థమైందా? మీరు ఏం చేసినా రే ఇంకా ఏం చేస్తానరా, ఆ కొడుకుల గుద్దల్లో బుల్లెట్లు దింపడమే. అర్థమైందా? నేనే రాజు, ఏం చేయలేదు. మీరు ఒక వీడియోలు పెట్టి నన్ను ఫేమస్ చేయడం తప్ప మీరు ఏం చేయలేరు. దెంగిదామని వస్తారు, దెంగించుకుని వెళ్తారు. ఫేస్బుక్లో పెట్టుకోండి, ఇంకా ఆడ పడితే ఆడ పెట్టుకోండి, అన్నిట్లో పెట్టుకోండి రాయన, అర్థమైందా? బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నేను ఇంతే ఉంటా, ఇంతే వేస్తా, ఓకేనా? పెట్టుకోండి. వీడా వీళ్ళు చూసి షాక్ అవుతానా? వీడు పెద్ద తోపు. ఏం లేదు మీరందరూ మీ అమ్మ రాత్రి 3 అయింది, ఎవడొస్తాడరా పికప్ చేసుకోవడానికి? రే నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు? మీరు నమ్మకపోతే నేనేం చేయాలి మాస్టర్? కూడా పన్నట్టుంది. నవీన్కి ఫోన్ చేద్దాం, వద్దుగారా హోటల్లో బిజీగా ఉంటాడు. పవన్ ఇప్పుడు నాకు అర్థమైంది. ఫోన్ చేద్దాం. అరే ఏం మాట్లాడకురా, సైలెంట్ ఉండరా. అరే ఆఫీస్ అయిపోయింది రా, అందరూ బండిగా లేదురా, వచ్చి పికప్ చేసుకోరా. అరే నేను అనుకున్నాను రా, కుదరదురా. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చొని ఈ రాత్రిపూట్లో అడుగు ఫోన్ చేద్దాం, సురేష్ ఫోన్ చేద్దాం. అరే మామ ఆఫీస్ దగ్గర నన్ను వచ్చి పికప్ చేసుకోరా. అరే నాకు పని ఉందిరా, నేను రాలేనురా. అరే రారా ప్లీజ్ రా. అరే ఏమనుకోకురా. నువ్వు ఎంత బతిమాలినా రారు రా. నవీన్కి ఒకసారి ఫోన్ చేద్దాం, రాకపోతే నడుచుకుని వెళ్ళిపోదాం. చెప్పురా. ఎక్కడున్నావు? వీడే జాకి, పెద్ద లేకిగాడు, చుట్టూ లపాకిలే. ఆ హోటల్లో ఉన్నారా? ఏం లేదులే. నీ వాయిస్ బట్టి చెప్పేస్తా, ఏంటో చెప్పురా. నా దగ్గర బండి లేదు, బాగా లేట్ అయిపోతుంది, పికప్ చేసుకోవడం వస్తావా? ఒరే ఎంతేనా, వస్తున్నాను 5 నిమిషాలు. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? నీ ముందుంటా. అరే సిద్ధు ఇట్రారా. ఏం ఆలోచిస్తున్నావురా, బండెక్కు. పోతూ నువ్వు అక్కడే పోకుండా నన్ను కూడా తీసుకెళ్తాను, పైన కంపెనీ ఇస్తానని. ఫ్రెండ్షిప్ అంటే అంతే కదరా. కానీ వీడు చేసే పనులు చాలా విచిత్రంగా ఉన్నాయి. వాడు చెప్పే మాటలు చాలా ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళినా మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది.